శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం సరబుజ్జిలి బూర్జా మండలాల రెవెన్యూ పరిధిలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూ పరిస్థితులు, వాతావరణ అనుకూలతల అధ్యయనానికి ఏపీ జెన్కో ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ల కమిటీ పర్యటించింది. వారితో కలిసి ఎమ్మెల్యే కూన రవికుమార్ పరిశీలించారు. 30,000 కోట్ల పెట్టుబడులతో 3,200 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతగా 15,000 కోట్లతో 1,600 మెగావాట్ల ప్రాజెక్టు మొదలుపెట్టనున్నారు. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ కు సంబంధించి ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా ఆమదాల నియోజకవర్గం బూర్జా సర్బుజ్జిలి మండల రెవెన్యూ పరిధిలో క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించి ఏపీ జెన్కో ఇంజనీరింగ్ అధికారులు అయితే పర్యవేక్షించారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు, అదేవిధంగా స్థల శాఖను సంబంధించి ఏం చెప్పారు మనతో మాట్లాడడానికి ఆమదాల ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మనం చూసుకుంటే థర్మల్ విద్యుత్ కేంద్రం అంటే ప్రజల్లో రకమైన భయంకర వాతావరణం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే బూర్జీ సర్బుజ్ల మధ్య ఏర్పాటు చేసే క్రిటికల్ థర్మల్ ప్లాంట్కి సంబంధించి అసలు ఎస్టిమేషన్ ఎంత, దాని కెపాసిటీ ఏంటి? ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు నమస్కారం. ఎవరికి భయం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. మనం 1994లోనో 2000 సంవత్సరంలోనో లేవు. 30 సంవత్సరాల నాటికి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా అభివృద్ధి చెందాం. పారిశ్రామిక ప్రగతి మన ఆమదాల నియోజకవర్గంలో రావాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాటి ప్రభావం నియోజకవర్గం మొత్తం మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రధానమైన సమస్య వీటన్నిటికన్నా మించి ఈ భయాలు, ఆందోళన ఇవన్నీ ట్రాష్. ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటంటే నిరుద్యోగం, ఉపాధి లేకపోవడం. ఈరోజు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఎంతోమంది యువత రోడ్డున పడ్డారు. నా కళ్ళ ముందున్న కర్తవ్యం ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఆ రెండూ జరగాలనంటే పారిశ్రామిక ప్రగతి రావాలి. పారిశ్రామిక ప్రగతి రావాలంటే ఇదేదో ప్రైవేటు వాళ్ళు ఎవరో పెట్టేది కాదు. జెన్కో అంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి జెన్కో వాళ్ళు ఈరోజు మన బూర్జా సర్బుజ్జిల ప్రాంతంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళు విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు పరిశీలన చేస్తున్నారు. ఆ సమాచారం నాకుండి నేనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఆమదాల వలస నియోజకవర్గంలో ఆ పరిశ్రమను పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వం పెడుతున్నటువంటి పరిశ్రమ, ప్రైవేటు వాళ్ళు కాదు. దానికి అన్ని రకాలైనటువంటి బాధ్యతలు అన్నీ కూడాను ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. అన్ని అనుమతులు పొందుతారు. అన్ని అనుమతులు పొందిన తర్వాతే దాన్ని ఇచ్చేస్తారు. ఆ స్టడీస్ అన్నీ కూడా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీస్ అన్నీ కూడా జరుగుతాయి. అందుకని నేను ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. జనరల్గా చూసుకుంటే థర్మల్ విద్యుత్ ప్లాంట్ అనేసరికి మనం ఎక్కువ వాటర్ సోర్సెస్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఆమదాల నియోజకవర్గం సంబంధించి చూసుకుంటే ఒక పంట పండించడానికే రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ విద్యుత్ ప్లాంట్కి సంబంధించిన వాటర్ ఏ విధంగా మీరు కల్పిస్తారు సోర్సెస్? మీరు అంటే ఇంకా నేను ముందు చెప్పాల్సింది ఉంది. ఈరోజు మన ఆమదాల వలస నియోజకవర్గంలో ఏదైతే సరుబుజ్జిలి బూర్జి మండలాల ప్రాంతంలో వారికి అవసరమైనటువంటి భూమి 1,600 ఎకరాలు. మేము నేను పరిశీలించినటువంటి ఏదైతే బృందం ఉన్నారో టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఆ బృందంతో నేను కూడా ఫాలో అయ్యాను. ఈ 1,600 ఎకరాలు రఫ్గా మేము చూస్తే రికార్డెడ్గా సుమారు 800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ప్రైవేటు భూములు 800 ఎకరాలు ఉన్నాయి. కానీ అందులో 600 ఎకరాలు 12 మంది రైతుల్లోనే చేతుల్లోనే ఉంది. అంటే ఆల్రెడీ రైతులు భూములు అమ్మేశారు. కారణం ఎందుకు అమ్మేశారు? వ్యవసాయం చేయడానికి అవకాశాలు లేక. ఎందుకు అవకాశాలు లేవు? అక్కడేమి వాటర్ ఇరిగేషన్ సోర్సెస్ లేవు, భూగర్భ జలాలు లేవు, ఓన్లీ వర్షాధారం మీద ఆధారపడ్డారు. కాబట్టి అదంతా కూడా కొండలు, గుట్టలు, లోయలతో ఉంటుంది. అంటే వ్యవసాయం చేయడానికి కూడా అవకాశం లేని ప్రాంతం కూడా చాలా ఉంది. వ్యవసాయ యోగ్యానికి పనికి వచ్చేది కొంత ఉంది, వ్యవసాయానికి కూడా పనికిరాంది చాలా ఉంది. కాబట్టి వ్యవసాయ యోగ్యానికి పనికొచ్చింది కూడా రెయిన్ ఫెడ్, అంటే దైవాధీనం. వర్షం పడితే పండొచ్చు, లేకపోతే లేదు. కాబట్టి రైతుకి అందులో లాభసాటిగా లేదు. అందుకని రైతులు చాలామంది అమ్మేశారు భూముల్ని. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి అక్కడ పరిశ్రమను పెట్టాం. దానికి కెపాసిటీ పెట్టుబడులు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. 3,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి సామర్థ్యంతో అక్కడ ఫ్యాక్టరీ రాబోతా ఉంది. మొదటి దశలో 1,600 మెగావాట్లు,
దానికి 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. రెండవ దశలో 1,600 మెగావాట్లు, ఇంకో 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. దీని వలన ఏంటంటే దీనికి ఎందుకు అనువైన ప్రదేశం అయిందంటే వంశధార రిజర్వాయర్ పైన ఉంది. వంశధార నాగావళి అనుసంధానం కాలువలో 600 క్యూసెక్కులు నిలుస్తున్నాం. దాని మీద ఉన్న ఆయకట్టు కేవలం 5,000 ఎకరాలే. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇంకొక 5,000 ఎకరాలకు ఇవ్వడానికి నేను ప్రతిపాదన చేశాను. అంటే 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలకి 120 సీసీ క్యూబిక్ సీసీ వాటర్ చాలు. అక్కడ ఇంకా 400-300 క్యూబిక్ సీసీ వాటర్ అవైలబిలిటీ ఉంది. ఈ కంపెనీకి కావాల్సింది కేవలం 100. అంటే ఆ కాలువను డిజైన్ చేసేటప్పుడే ఆయకట్టు నారాయణపురానికి ఎప్పుడైనా అవసరమైతే, నారాయణపురం ఆయకట్టుకు అవసరమైతే ఆయకట్టుని కాపాడడం కోసం, ఇంకా పారిశ్రామిక అవసరాల కోసం కూడా ముందస్తుగా ఆలోచన చేసి ఆనాడు నేను, చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు, మేము ఇదంతా ముందుగానే ఆలోచన చేసి ఆ కాలువను ఆ రకంగా డిజైన్ చేశాం. పారిశ్రామికీకరణ ఈ నియోజకవర్గం జరగాలంటే నీళ్లు ఉండాలి, ఆ నీళ్ల అవకాశం కావాలని ముందుగానే నేను ఆ రోజు ఆలోచన చేసి, అందుకనే ముందు దానిని హై లెవెల్ కెనాల్ అన్నా దాన్ని ఇంటర్లింకింగ్ కెనాల్ కింద మార్చి వైడన్ చేశాం. మళ్ళీ భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చాం రైతులకి, వైడన్ చేశాం. అలానే అక్కడ ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కి ఒక పక్క అక్కడ మీరు చూడండి, వెన్నెల వలస దగ్గర నుంచి ప్రారంభించి మదనాపురం వరకు ఒక పక్క అంతా కూడా కొండలే. అక్కడెక్కడా కూడా నివాస ప్రాంతాలు ఏం లేవు, ఆవాస ప్రాంతాలే లేవు. ప్రజలు అక్కడ ఎవరు నివాసం ఉండేది లేదు అక్కడ. ఎందుకు అసలు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏం లేదు. అలానే ఇంకా మూడో అంశం ఏంటంటే అక్కడ వాళ్ళకు ఒక మినీ రిజర్వాయర్ కావాలి. వెన్నెల వలస మినీ రిజర్వాయర్ 2.7 మిలియన్ క్యూబిక్ మీటర్లు దీంతో ఉంది అక్కడ. అలానే వాళ్ళకి పవర్ గ్రిడ్ లైన్స్ కానీ దగ్గరగా ఉంటే ఖర్చు తక్కువ అవుతుంది ఆ ప్లాంట్ పెట్టే వాళ్ళకి. ఎందుకు? ఉత్పత్తి అయిన కరెంటుని పవర్ గ్రిడ్కి ఇవ్వాలి. పవర్ గ్రిడ్కి అనుసంధానం చేయాలి అంటే దగ్గరగా ఉందనుకోండి కాస్ట్ ఉండదు, దూరంగా ఉందనుకోండి ఎంత దూరం ఉంటే అంత దూరానికి వీళ్ళు లైన్స్ చేసుకోవాలి, మళ్ళీ దానికోసం భూసేకరణ చేసుకోవాలి అని చేయాలి. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, ఆ వెన్నెలో ఆ ప్రాంతం నుంచే పవర్ గ్రిడ్ లైన్స్ అన్ని వెళ్తున్నాయి. అందుకని ఇది 3. 4వ పాయింట్ ఏంటి, మూలపేట పోర్ట్ వచ్చింది. మూలపేట పోర్టు ఈరోజు మన సరుబుజ్జి నుంచి 50 కిలోమీటర్ల దూరం. ఈ 50 ఇప్పుడు వాళ్ళు తాల్చేరు నుంచి బొగ్గును తెస్తున్నారు. తాల్చేరు నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుంది, తాల్చేరు నుంచి నెల్లూరు వెళ్తుంది, తాల్చేరు నుంచి కడప వెళ్తుంది. ఎంత దూరం అండి? ఈరోజు అదే తాల్చేరు నుంచి మనం ఇక్కడికి లెక్కేసుకుంటే 400 కిలోమీటర్ల దూరం. అదే మీకు విజయవాడ అనుకుంటే 800, అదే నెల్లూరు అనుకుంటే 1300-1400. అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పెరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ పెట్టడం వలన వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్, ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతే వర్కింగ్ క్యాపిటల్ తక్కువ అవుతుంది. వాళ్ళు ఈరోజు తాల్చేరు నుంచి మూలపేట వరకు సముద్రంలో షిప్పుల ద్వారా కంటైనర్స్ ద్వారా బొగ్గు తెచ్చుకుంటారు. అక్కడి నుంచి ఈరోజు మూలపేటలో ఆయన నౌపాడ నుంచి మూలపేటకేమో ఈరోజు రైల్వే స్లైడింగ్ లైన్ వేస్తున్నారు పోర్టుకి. ఈరోజు రేపు భవిష్యత్తులో వీళ్ళు కూడా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఆంధ్రవలస నుంచి వాళ్ళ ప్లాంట్ కూడా రైల్వే స్లైడింగ్ లైన్ వేసుకుంటారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇది చాలా ఈజీ. సరే, ఇది ఏదైతే సరుబుజ్జిలి బూర్జీకి సంబంధించి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించి ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో అబ్బగా ఉన్న ఆమదవలస నియోజకవర్గానికి పూర్వవైభవం తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే కోన రవికుమార్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.